హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే ఒక మంచి సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ ఆయిల్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. దీనికి కావాల్సిన మెయిన్ అండ్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పూలండి. నేను ఒక 60 ఫ్లవర్స్ వరకు అయితే తీసుకున్నాను. వెనక తొడమలన్నిటిని కూడా తీసేస్తున్నాను, ఎందుకంటే వాటి వల్ల మనకి ఏ యూజ్ ఉండదు కాబట్టి జస్ట్ ఫ్లవర్స్ వరకే తీసుకున్నాను. ఈ మందార పూలు ప్రతి హెయిర్ ఆయిల్లో ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే, ఈ మందార పూలలో మంచి ప్రోటీన్స్ అనేది ఉంటుందండి. ఈ ప్రాపర్టీస్ వల్ల మన హెయిర్ని రీగ్రోత్ చేస్తుంది, అలాగే సూపర్ ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, గ్రే హెయిర్ని వైట్ హెయిర్ని బ్లాక్గా మారుస్తుంది, హెయిర్ సిల్కీగా స్మూత్గా ఉంటుంది. మన హెయిర్ చాలా డ్యామేజ్ అయినా సరే ఇది ఈజీగా అయితే రిపేర్ చేస్తుందనమాట. సో అందుకే ప్రతి ఒక్క హెయిర్ ఆయిల్లో ఈ మందార పూలు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలా నేనైతే ఫ్లవర్స్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నిటి కూడా వాష్ చేసి నీట్గా అయితే ఆరబెట్టేశానండి. ఈ ఫ్లవర్స్ మీకు అవైలబుల్ లేకపోతే మీరు ఆరబెట్టిన ఫ్లవర్స్ అయినా తీసుకోవచ్చు. ఫ్రెష్ ఫ్లవర్సే తీసుకోవాలని ఏమీ లేదనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కర్రీ లీవ్స్ అనమాట. ఈ కరివేపాకు లేతదైనా పర్వాలేదు, అలానే ముదురుదైనా పర్వాలేదు. ఏ కరివేపాకైనా మీకు అవైలబిలిటీలో ఏది ఉంటే ఆ కరివేపాకుని అయితే తీసుకోండి. మంచిగా వాష్ చేసుకొని ఇలా అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను. కాకపోతే నేను ఒక కప్పుడు వరకు తీసుకున్నాను ఈ కరివేపాకు. థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి హెన్నా లీవ్స్ అండి. ఇది కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను. మీకు ఆయిల్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు నేను వీటిలో ఉన్న లక్షణాలు అన్నీ కూడా మీకు చెప్తానమాట. సో నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను. మంచి గోరింట ఆకులు తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. ఇది కూడా ఒక కప్పు అయితే తీసుకున్నాను. ఈ గోరింటాకు ఈ హెన్నా లీవ్స్ వల్ల ఏంటంటే మన గ్రే హెయిర్ని వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుతుంది, అలాగే హెయిర్ రఫ్నెస్ పోతుంది, డ్యామేజ్ హెయిర్ని కూడా ఈజీగా త్వరగా రిమూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మనకైతే హెయిర్ ఫాల్ని చాలా ఫాస్ట్గా కంట్రోల్ చేస్తుంది, అలాగే హెయిర్ని రిపేర్ చేస్తుంది, డ్యామేజ్ హెయిర్ని చాలా అంటే చాలా సూపర్ ఫాస్ట్గా అయితే రిపేర్ చేస్తుంది. ఇక్కడ 1 కప్పు వరకు ఉసిరికాయ ముక్కలు అయితే తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నానండి. ఈ కలోజీ సీడ్స్ అనమాట. ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఒక 2-3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఈ సీడ్స్ కూడా మన వైట్ హెయిర్ని గ్రే హెయిర్ని వెరీ న్యాచురల్గా బ్లాక్గా చేస్తుంది, అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది, హెయిర్ని స్మూత్ అండ్ సిల్కీగా చేస్తుంది అనమాట. సో మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి. మీరు నార్మల్ సూపర్ మార్కెట్లలో కూడా మీకు అవైలబిలిటీగా ఉంటుంది. జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే కలోంజీ సీడ్స్ అంటారు, ఇవైతే తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నీమ్ లీవ్స్ అనమాట, వేపాకులు ఒక చిన్న కప్ అయితే తీసుకున్నాను. మనం ఏది తీసుకున్నా సరే ఈ లీవ్స్ ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి, ఎందుకంటే కనపడని డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకొని ఆయిల్ అనేది ప్రిపేర్ చేయాలి. డైరెక్ట్గా అలానే ప్రిపేర్ చేస్తే దాంట్లో ఉన్న డస్ట్ వల్ల ఇంకా లేనిపోని ఇన్ఫెక్షన్స్ డాండ్రఫ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే తీసుకున్నానండి. మీ అందరికీ తెలుసు కదా, మెంతులు హెయిర్ని చాలా స్మూత్గా చేస్తుంది. కండిషనర్ యూస్ చేస్తే హెయిర్ ఎంత స్మూత్ అండ్ సిల్కీగా ఉంటుందో మెంతులు మాస్క్ పెట్టుకుంటే అంత బాగుంటుంది. సో ఈ హెయిర్ ఆయిల్లో ఈ మెంతులు యూస్ చేస్తే మన హెయిర్ అయితే సూపర్ సిల్కీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి గుంటగరగడ ఆకండి, బ్రింగ్రాజ్ లీవ్స్. ఫ్రెండ్స్, ఈ గుంటగరగడాకు మన తెల్ల జుట్టుని న్యాచురల్గా నల్లగా చేస్తుంది, అలాగే హెయిర్ గ్రే హెయిర్ని కూడా బ్లాక్ చేస్తుంది అనమాట. ఎవరైనా సరే ఇప్పుడే మాకు వైట్ హెయిర్ స్టార్ట్ అవుతుందంటే మన హెయిర్ ఆయిల్లో ఈ బ్రింగ్రాజ్ లీవ్స్ని యాడ్ చేసుకోవడం మాత్రం చాలా అంటే చాలా ముఖ్యమని నేను చెప్తున్నాను. ఈ రోజుల్లో చూస్తే చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ అనేది వస్తుందండి. సో మనం రెగ్యులర్గా వాడే హెయిర్ ఆయిల్లో కొన్ని యాడ్ చేసుకొని మనం ఆ హెయిర్ ఆయిల్ని యూస్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా మనకి ప్రొటెక్ట్ అనేది ఉంటుంది హెయిర్కి. మనం వైట్ హెయిర్ నుంచి కొంచెం
బయటపడొచ్చనమాట. ఇప్పుడొచ్చేసి అలోవీరా అయితే తీసుకున్నానండి. మీ దగ్గర న్యాచురల్ అలోవీరా లేకపోతే మీరేం చేయండి, మనకి ఫేస్‌కి యూజ్ చేస్తాం కదా అలోవీరా జెల్, అది కూడా తీసుకోండి. మంచిది తీసుకోండి. మంచి బ్రాండ్‌లో తీసుకోండి. లైక్ పతాంజలి, ఇలా సౌందర్య ఇలా ఉంటాయి కదా! సో, అలాంటి మంచి క్వాలిటీ ఉన్న అలోవీరా జెల్ అయితే తీసుకోండి. వీటిల్లో కూడా చాలా అంటే చాలా కెమికల్స్ ఉన్నాయి కూడా బయట మార్కెట్‌లో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మీరు చూసి తీసుకుంటే బెటర్ అనమాట. అస్సలు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంట్లో ఉన్న అలోవీరాని దాని పైన పీల్ తీసేసి ఇలా అయితే జెల్ అయితే తీసుకోండి. చూసారా, ఒక 2 టేబుల్ స్పూన్ అయితే మనకి ప్యూర్ న్యాచురల్ ఎనీ కెమికల్స్ లేని అలోవీరా జెల్ అయితే నేను ఇలా తీసుకున్నాననమాట. ఈ అలోవీరా వల్ల మన హెయిర్ సిల్కీగా, స్మూతీగా, బ్లాక్ అవుతుందనమాట. ఇది కూడా మనకి మంచి హెయిర్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మంచి బూస్టర్‌గా అయితే యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనకి డాండ్రఫ్‌ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడొచ్చేసి నేను మందార పూలైతే తీసుకున్నానండి. ఈ మందార పూలతో పాటు ఒక కప్పు వరకు ఆహ్, ఏమంటారు కర్రీ లీవ్స్, కరివేపాకు ఆకులు కూడా తీసుకున్నాను. దాంతో పాటు ఒక 2, 3 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్, అలాగే ఉసిరికాయ ముక్కలు, వేపాకు, గుంటగరడాకు, ఇంకా హెన్న అంటే ఏమంటారు గోరింటాకు, మెంతులు, అలోవీరా జెల్, ఇలా చూసారా ఎన్ని ఐటమ్స్. 8 ఐటమ్స్ తోటి మనం ప్యూర్ అండ్ న్యాచురల్ ఆర్గానిక్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అయితే చేసుకుంటున్నామండి. మీ అందరికీ తెలుసు ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన హెయిర్‌కి ఎంత హెల్ప్ చేస్తుంది, మన వైట్ హెయిర్‌ని ఎలా బ్లాక్ చేస్తుంది, హెయిర్‌కి ఎంత ప్రొటెక్ట్ చేస్తుందని మనందరికీ తెలుసు కదా! సో, ఇంకోటేంటంటే ఈ ఉసిరి ఏంటంటే మన హెయిర్‌కి మంచి బూస్టర్‌గా, ప్రొటెక్ట్‌గా ఉంటుందండి. అది హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ అయ్యేలా కూడా చేస్తుంది. చూసారా, ఇప్పుడు నేను హెయిర్ ఆయిల్‌లో ఇదైతే ఫ్రై చేశాననమాట లో ఫ్లేమ్‌లో. ఇది ఎలా చేశాను ఏంటి అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. దీనికోసం వచ్చేసి నేను ప్యూర్ కోకోనట్ హెయిర్ ఆయిల్ అండి. మనకి ఎక్కడైనా దొరుకుతూనే ఉంటుంది. చాలా లో కాస్ట్‌లో దొరుకుతుంది. ఇదొచ్చేసి చూసారా 500 ఎంఎల్ అయితే తీసుకున్నానండి నేను. 500 ఎంఎల్ హెయిర్ ఆయిల్ తీసుకున్నాను. 23 రూపీస్ ఆఫ్ కూడా ఉంది. 100% ప్యూర్ కాబట్టి నేనైతే ఇది తీసుకున్నాను. లేదు మేము మిల్లులలో ఆడిచ్చిన ఆయిల్ ఉందంటే అదైనా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. సో, ఇందులో అయితే ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి నేను ఇది తీసుకున్నాను. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇప్పుడు ఏం చేశానంటే ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మందార మిగిలిన అన్ని ప్రాపర్టీస్ ఏసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలని తెలియాలంటే ఛానల్‌లో అయితే వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేయండి. సో, ఈ విధంగా ఒక స్మూత్ క్లాత్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియెంట్స్ అంతా వేసేసి కొంచెం ఇలా తీసేస్తే పల్ప్ అంతా పోయి మనకు మంచి ప్యూర్ హెయిర్ ఆయిల్ అయితే దొరుకుతుందనమాట. సో, ఈ హెయిర్ ఆయిల్‌ని మన స్కాల్ఫ్‌కి, రూట్స్‌కి, హెయిర్ లెంగ్త్‌కి ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ కూడా పోతుందనమాట. సో, చూసారా ఎంత ప్యూరిటీ హెయిర్ గ్రోత్ ఆయిల్, హెయిర్ ఫాల్ కంట్రోల్ హెయిర్ ఆయిల్ ఉందో. సో, దీన్ని మనం వీక్లీ 3 డేస్ యూజ్ చేస్తే చాలండి. ఒక 1 మంత్ మీరు 15 డేస్ యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా 1 మంత్ యూజ్ చేయండి. ఇంకా బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. సో, ఇలాంటి మంచి మంచి హెయిర్ కేర్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆయిల్‌ని 4, 8 కూడా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అనేది మసాజ్ అనేది చేయండి. మాకు ఆయిల్ అప్లై చేసుకోవడానికి టైం ఉండట్లేదు అనేవాళ్ళు హెయిర్ వాష్ చేసుకునే ఒక 10-15 మినిట్స్ ముందు కూడా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి. ఈ ఆయిల్‌ని మనం ఒక టైట్ కంటైనర్ ఏదైనా బాటిల్‌లో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న వాటర్ బాటిల్ తీసుకొని ఆ వాటర్ బాటిల్ అయితే స్టోర్ చేస్తున్నాను. నాకు కావాల్సినప్పుడల్లా ఈ ఆయిల్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కలోంజీ సీడ్స్ అలా ఉన్నాయి కదండీ! అలానే ఉంచాను. ఎందుకంటే ఇది మనం ఫిల్టర్ చేసుకుంటే పోతుంది. కానీ ఇలా ఉండడం వల్ల ఇంకా దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా ఆయిల్‌లోకి వచ్చి ఇంకా మంచి బెటర్ రిజల్ట్స్ ఉంటాయని నేను అలా అయితే ఉంచాననమాట. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థాంక్ యూ. బాయ్. మీకు మళ్ళీ ఇంకెటువంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి.